నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. అక్టోబర్ 2న మహాలయ అమావాస్య ఉంది. మనం మహాలయ అమావాస్య రోజు ఖచ్చితంగా పితృదేవతలకి తలుచుకొని ఎలాంటి దాన ధర్మాలు చేసినా కూడా ఆ పుణ్యం వాళ్ళకి లభించి వాళ్ళకి ఉత్తమ గతులు లభిస్తూ ఉంటాయి. దీనివల్ల మన జీవితంలో ఉన్న చాలా రకాల సమస్యలనేవి తగ్గిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చాలామందికి సంతానం కలగదు. కలిగిన సంతానం సరిగ్గా ఉండరు. లేదంటే ఎంత ప్రయత్నం చేసినా పని అవ్వదు. అలా చాలా రకాల ప్రాబ్లమ్స్‌కి ఈ పితృదోషం అనేది కారణం అయ్యుండొచ్చు. కొంతమంది తెలిసి గాని, తెలియక గాని వాళ్ళకి చేయాల్సిన కర్మలు సరిగ్గా చెయ్యకపోవడము, శ్రద్ధగా చెయ్యకపోవడం ఇలాంటి తప్పుల వల్ల వాళ్ళు పితృలోకాల్లో ఆగిపోయి ఉత్తమ గతులకి వెళ్ళకుండా అక్కడే ఉండిపోతారు. అలా ఉండిపోవడం వల్ల వాళ్ళు అలా ఆగిపోయారు కాబట్టి మన జీవితంలో కూడా అభివృద్ధి అనేది లేకుండా అలా ఆగిపోతూ ఉంటుంది. అలా ఉండకూడదు అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులు చేయడం వల్ల మనకి పితృదేవత అనుగ్రహం అనేది లభిస్తూ ఉంటుంది. ఆ రోజు వాళ్ళకి ప్రీతికరంగా ఏదైనా గోశాలలో గోవుకి గ్రాసం ఇప్పించడం గానీ, లేదంటే గోధుమ పిండి, నల్ల నువ్వులు కలిపి బెల్లం కలిపి పెట్టడం కానీ, ఏదైనా గుడిలో టెంకాయ ఇవ్వడము, ఆహ్, అది క్లీన్ చేయడానికి చీపురు కట్టలివ్వడము, అలాగే ఎవరైనా లేని వారికి మధ్యాహ్నం అన్నం పెట్టడం, అన్నదానం చేయడము, వస్త్రాలివ్వడము, గుళ్ళో పంతులకి స్వయం పాకం ఇచ్చి వస్త్రదానం చేయడము, లేదంటే ఎక్కడైనా సరే పుణ్య నదులు ఉంటాయి కదా! నదీ స్నానం చేసి వాళ్ళకి తర్పణాలు వదలడము, వాళ్ళను తలుచుకొని ఆ రోజు మీరు ఉపవాసం చేయడము, ఇలా ఎన్నో రకాల కర్మల వల్ల వాళ్ళకి పితృదేవత అక్కడి నుంచి విముక్తి కలిగి మన జీవితంలో కూడా ఆ డిలే అనేది లేకుండా ఉంటుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు గోశాలలో గోవుకి సేవ చేసినట్లయితే, గోవుకి తినిపించినట్లయితే, గోగ్రాసం గానీ ఏదైనా సరే గోవుకి తినిపిస్తే పితృదేవత అనుగ్రహం